దేశం గొప్పది. ఎవరో మనం అంటున్నాడు భారతదేశం అంటే ఏంటి అని. భారతదేశం అంటే హిమాలయ పర్వతాలు కాదు, గోదావరి నది కాదు, బ్రహ్మపుత్ర నది కాదు, నిలువెత్తు గర్భంతో ఎగిరే మువ్వన్నల జెండా అని చెప్పినాం మేము. మువ్వన్నల జెండా. ఈ జెండా ఉన్నందుకే మీ బతుకులు సురక్షితంగా ఉంటాయి. ఈ రోజు ఈ దేశం గురించి ప్రాణాలు అర్పించిన వీరులని, ఈ స్వేచ్ఛకు ఎన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించారు. ఒక్కసారి అండమాన్ జైలుకి వెళ్ళండి, లేదు యూట్యూబ్ లో అండమాన్ జైలు చూడండి. రోజు 100 కిలోల గోధుమలు పిండిపించాము. మన దేశంలోనే మనం బాన్సలుగా బతుకున్నాం. మన దేశంలోనే మనం అన్ని రకాల అవమానాలకు గురైనాం. ఒక్కసారి చరిత్ర చదివితే ఈ జెండా విశిష్టత మీకు అర్థమవుతుంది, ఈ జెండా పవిత్రత మీకు అర్థమవుతుంది. ఆ జెండా గురించి ఎన్ని కన్నులు మూసినాయి. ఇది రక్త తర్పణ చేసిన నేల, ఇది రక్తంతో కలిసిన నేల, ఇది వాటి వీటి కాని నేల, రక్తంతో ప్రవహించిన నేల ఈ భారత నేల. ఆ జెండా గురించి, ఈ స్వాతంత్రం గురించి భవిష్యత్తులో ఈ పిల్లలు స్వేచ్ఛగా బతకడానికి భగత్ సింగ్కి బతకాలని లేదా? ఉరితాడేసినప్పుడు లేదా ఈ బతకాలనుకున్నాడు. ఈ భారత బతుకన్నా నా భారతదేశ దాస శృంఖలాలు తెంపడానికి ఇంక్లాబ్ జిందాబాద్ అనుకుంటా ఉరితాడను మేడకేసుకున్న భగత్ సింగ్ చరిత్ర చూడండి. ఎవరు? సర్దార్ ఉధమ్ సింగ్. జలియన్ వాలాబాగ్ లో తమ పండుగను జరుపుకుంటే ఈ భారతీయుల మీద గోళీలు ఉడుకుతున్న జనరల్ డయ్యర్ వారిని చంపడానికి 20 ఏళ్ల బిడ్డ 20 ఏళ్లు లండన్ పోయి తల్లాడింది. 20 ఏళ్లు తన శక్తి, తన యుక్తి, తన జీవితం జనరల్ డయ్యర్ కు బుల్లెట్ దిగిన రోజే జై హింద్ అన్నాడు. కాబట్టి చెప్తున్నాం, ఈ రోజు కూడా ఎవడన్నా భారత్ కా బారే మే, ఏ భారత్ కా బారే మే వ్యతిరేకంగా మాట్లాడిందనుకో గొంతులలో శ్వాసక్కని గొంతులల్లా. ఈ భారత్ ఊరికే రాలేదు, ఉధమ్ సింగ్ ఊరికే ప్రాణాలు ఇవ్వలేదు, భగత్ సింగ్ ఊరికే ఉడతాలు పెట్టుకోలేదు. ఒక్కసారి చంద్రశేఖర్ ఆజాద్ తుపాకీని చూడండి రా, ఇంకా హైదరాబాద్ మ్యూజియంలో ఉన్నది. ఆ తుపాకీ అవసరమైతే భవిష్యత్తులో వాళ్ళు ప్రాణాలు పోసి తుపాకులతో కాల్చుకొని తెచ్చిన స్వాతంత్రం ఎవడన్నా ఏ భారత్ తుక్కుడా తుక్కుడా ఓంగే అని అంటే గలేదే సార్ ఉదరి చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు గుండెలల్లో తుపాకీ పెట్టిన రోజు కాబట్టి భయం లేదనుకున్నారా? బతకాలని లేదా నరసింహరాజుకు? మాన్యంలో ఆడబిడ్డని మారాలు పారాలు తీసుకుంటే భరించలేని ఒక గిరిజన బిడ్డ, ఒక గిరిజన వీరుడు తుపాకీతోని సమాధానం చెప్తే ఇది భవిష్యత్తు ఈ పిల్లల స్వేచ్ఛ గురించి. ఈ భారతదేశంలో ఉంటుంది పిల్లలు చెప్తున్నాడు కన్నా ఎవరన్నా అనుకుంటున్నారు కొడుకులా ఈ దేశ వ్యతిరేక నినాదాలు మళ్ళా చంద్రశేఖర్ ఆజాద్ తుపాకు ఇంకా అక్కడే భూజాలలో ఉన్నాయి. ఏదన్నా దేశంలో సమస్యలుంటే సమస్యలు పరిష్కరించుకుంది, ఏదైనా సమస్యలుంటే కలిసి కూర్చుని మాట్లాడదాం. ఏ భారత్ జోతుగా ఉన్నారే, भारत जंग बढ़ाना, एक टुकड़ा टुकड़ा के लिए भारत बनाने के लिए सरदार वल्लभ भाई पटेल ने जो जान दिया उसका सब कुछ दिया. కాబట్టి చెప్తున్నా మీకు యువకులకు చెప్తున్నా, అమ్మ మేము ఉంటాం, ఇంకా బతికే మేము ట్రైన్లు బతాం, కానీ ఆ వీరులలో 1% మా ప్రాణం ఈ దేశానికి అర్పించినా మేము ధన్యులం అవుతామని చెప్తున్నాం. మీరు బతకాలి ఈ దేశంలో, మీరు శ్రేష్టంగా ఉండాలి. ఇది వికసిత భారత్ వేయాలనుకుంటారా, విచ్ఛిన్న భారత్ వేయాలి. పగటి కళలు కలడం మానే ఒక్కొక్కరు చెప్తున్నాం. ఈ దేశ వ్యతిరేక నినాదాలు రానున్న రోజుల్లో తీవ్రంగా ఉంటాయి. ఎవడన్నా భారత్ కు వ్యతిరేకంగా
హిందుస్థాన్కి వ్యతిరేకంగా, ఈ ఇండియాకు వ్యతిరేకంగా ఎక్కడ గొంతు విప్పినా ఈ స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తితోని, చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితోని, అల్లూరి సీతారామరావు స్ఫూర్తితోని ఆ గొంతులో మాటని గొంతులోనే हम लोग पूरा जो देशवासी, ये देश अशफाउल्लाह खान का है, ये देश अब्दुल कलाम का है, ये देश సోఫియా ఖురేషీ का है. కాబట్టి చెప్తున్నాం, ఈ దేశం అందరిది, మనందరిది. అష్ఫాఉల్లా ఖాన్ కూడా తుపాకీ గొల్లు తిన్నాడు, అబ్దుల్ కలాం కూడా ముత్తారీళ్ళు. ఈ దేశంలో గర్వపడండి. మతాల మధ్యన చిచ్చులు పెట్టి, ఒక్కొక్కడు మతాల మధ్య చిచ్చు పెట్టి మళ్ళా దేశ విచ్ఛిన్నం చేయాలనుకుంటారో కొడుకులా. ఒక్క బుల్లెట్ రాదు చంద్రశేఖర్ ఆజాద్, ఒక్క బుల్లెట్. కాబట్టి చెప్తున్నాం నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా, మురిసికొండ గండం చూసి రండి. నిజామాబాద్ నలుమూలల ఇంటికి వెళ్ళండి రా. ఎక్కడికి వచ్చిన ఇల్లు, ఎక్కడికి వచ్చిన ఈ భూములు, ఎక్కడికి వచ్చిన ఈ బంగారు స్వాతంత్రం వస్తేనే వచ్చినాయి. స్వాతంత్రం సంవత్సరం ఈ స్వాతంత్రం రావడానికి నీ ఉళ్ళు, నీ ఈరు, నీ బంగారం, నీ బామోదులు ఎక్కడ దేశం చేరినాడు. ఉక్రెయిన్ వెళ్ళిపోయింది, అన్ని పోయినా దేశాలకు బతుకునందుకు పోతున్నారు. ఒకసారి ఇరాన్ వెళ్ళండి, ఒకసారి భారత్ వెళ్ళండి, ఎక్కడెక్కడ యుద్ధ గంటలు అవుతున్నాయో. కాబట్టి దేశాన్ని కూడా సురక్షించుకోండి. మురిసిపోతున్నారు, మాకు ఈ ఉద్యోగం ఉన్నది, ఆ ఉద్యోగం ఉన్నది. ఈ ఉద్యోగాలు ఎట్లా వచ్చినాయి, ఈ దుకాణాలు ఎట్లా వచ్చినాయి, ఈ ఆస్తులు ఎట్లా వచ్చినాయి. దేశం సురక్షితంగా లేకపోతే అవి చిల్లు గబ్బతో సమానం. కాబట్టి చెప్తున్నాం, దయచేసి యువకులకు చెప్తున్నాం, జంజీ యువకులకు చెప్తున్నాం, మనం దేశంలో సమస్యలను పరిష్కరిద్దాం. దేశ విద్రోహులు, ఉగ్రవాదుల చేతుల్లో మాట్లాడండి. ఈ దేశాన్ని ఒకసారి విచ్ఛిన్నం చేశారు, మళ్ళా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మా బిడ్డలను మా మీద ఉంచగలుగుతున్నారు. మీరు మా బిడ్డలు, మీరు భారత పౌరులు. ఈ దేశం మీది. ఈ వికసిత భారత్ కళలు కలుగుతున్న నరేంద్ర మోడీ కళలు. ఆ బుల్లెట్ ట్రైన్లో నీరు కోసండి, ఆ ప్రజెంట్ ట్రైన్లో వీరండి. ఈ దేశాన్ని వికసిత భారత్ చేసినప్పుడు ఈ భారతదేశంలో దిగ్విజయంగా, గర్వంగా ఆ భువన గంట చూసుకొని మురిసిపోండి. ఈ దేశానికి ప్రతి ఒక్కరు అంటున్నాడు, దేశం నాకే ఇచ్చిందని. దేశం ఏమి వాళ్ళ మీకు, దేశం ఏమి వాళ్ళ మీకు. ఈ స్వేచ్ఛ ఇచ్చింది, ఈ గాలి ఇచ్చింది, ఈ నేల ఇచ్చింది, ఈ ఆకాశం ఇచ్చింది. హద్దులు లేని ఆకాశం. ఇంకేమిస్తారు భారతదేశం మీకు? భారతదేశం మీకేమిచ్చారు, భారతదేశానికి మీరేమిచ్చారు? ఒక్కసారి మాటలోకి వెళ్ళండి. 50 డిగ్రీల మైనస్ వల్ల పోరాడుతున్న సైన్యం చూడండి, వాళ్ళ ఇళ్ళల్లో భార్య బిడ్డలు చూడండి. కాబట్టి ఎవడన్నా ఈ నిజామాబాద్ వేదిక ద్వారా చెప్తున్నాం, దేశం దేశం భారత మాతని అవమానించిన చెప్తున్నాం. ఎవరా భారత మాతకి ఎంతమంది భక్తులు అంటారా? గొంతులోకి వేస్తాం కొడుకున్నారా ఒక్కొక్కడు. ఏమనుకున్నారా? భారత మాత ఈ రోజు ప్రపంచంలో ఒక దిగ్విజయంగా భారతదేశాన్ని భారత మాత వెలుగుతుంది. ఎవరు కూడా దేశ వ్యతిరేక చర్యలకు, దేశ వ్యతిరేక నినాదాలకు, దేశ వ్యతిరేకం దేశంలో తింటూ, దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి, నీరు, నేల అనుభవిస్తూ దేశ వ్యతిరేక చర్యలు పాల్గొంటారా? చెప్తున్నాం, ఇప్పటి నుంచి నిజామాబాద్ గడ్డ నుంచి పార్టీలు ఉంటాయి, వస్తాయి, పోతాయి. దేశంలో పడిపోతాం. ఈ స్వాతంత్రం ఎప్పటికి ఉండాలా? ఈ స్వేచ్ఛ ఎప్పటికి ఉండాలా? అందుగురించి చెప్తున్నాను, నీ యువతకి చెప్తున్నాను, నీ భవిష్యత్తు ఈ బంగారు దేశంలో నిర్మిస్తాను. ఈ వికసిత భారత్ లో అందరం విశ్వఖ్యాతిలో ఈ విశ్వ జెండా తిరంగ జెండా ఎగిరేసి అందరం భారత మాతకు జేజేలు కొడుతూ ఈ భారతదేశంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళొక్కసారి నిలువెల్ల అతిరంగ జెండా చూసుకోండి, నిలువెల్ల దండం చూడండి, గర్వపడండి. సాటి 56 ఇంచులు పొంగుతారా, 66 ఇంచులు పొంగుతారా, పొంగిస్తారా? ఆ జెండా గురించి కోట్లాది మంది బాణాలు పోయి లాఠీల దెబ్బలు, తూటాల దెబ్బలు, రక్త తర్పణ చేసిన జెండా అది. ఈ జెండాను అవమానించకండి, ఈ దేశాన్ని అవమానించకండి, ఈ ధర్మాన్ని కూడా అవమానించకండి.
కాబట్టి చెప్తున్నా మీ అందరికీ భారతీయులుగా మళ్ళొక్కసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపు. ఈ స్వేచ్ఛ మేము శ్వాసం మూసే వారికి స్వేచ్ఛ పోనీ. మా తర్వాత ఈ జెండా మీరు పట్టుకోండి, మీ తర్వాత మీ పిల్లలు పట్టుకోవాలా. ఈ జెండాని స్థాపించనీయకండి. ఈ జెండాని ప్రపంచంలో నెంబర్ 1 ఎగరేస్తారని మీ బిడ్డలకు ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ మీ భవిష్యత్తు బానిసత్వం కాకుండా ఒక స్వరాజ్యవాది గారి వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాకేష్ అన్న. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ జై హింద్.